మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ప్రస్తుతం దేశంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు పెంచాలని యోచనలో కేంద్రం అయితే బిల్లును ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించడం కూడా జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా చేస్తుంది. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయనతో మనం డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని ఉందో ఆ శాశ్వతంగా అది పర్మనెంట్ రాజధానిగా అయితే కేంద్రం ఆమోదించింది. కానీ ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే అసలు రాష్ట్రానికి దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు ప్రజల్లో అపోహ పోగొట్టడానికి రాజధాని ఇక్కడే శాశ్వతంగా కట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చట్టం చేశాడు. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం వస్తే కేంద్రంలో కూడా ప్రభుత్వం మారితే వాళ్ళు 2/3 మెజార్టీతోటి అవసరమైతే ఈ చట్టాన్ని కూడా రద్దు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అంత మాత్రాన ఇది శాశ్వత పరిష్కారం అని చెప్పడానికి వీల్లేదు. ప్రజల్లో అభిప్రాయాన్ని బట్టే ప్రభుత్వాలు నడుచుకోవాలి. ఈరోజు ప్రజలు కూడా ప్రశ్నించే తత్వం తగ్గిపోయింది. అయితే డీలిమిటేషన్ వచ్చేసరికి ప్రజలు సంఖ్యను బట్టి చేస్తారా లేకపోతే ప్రదేశాలను బట్టి చేస్తారా అనే దాన్ని కూడా సరైన అవగాహన లేదు. ఇప్పుడు దేన్ని బట్టి నిర్ణయిస్తారనేది తెలియట్లేదు. జనాభాను బట్టి చేయడం వస్తే కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ప్రాంతాలను బట్టి చేయడం వస్తే కొన్ని రాష్ట్రాలుగా న్యాయాలు డిసైడ్ అవుతాయి. కాబట్టి ప్రజలు సంఖ్యను బట్ట లేకపోతే ప్రాదేశిక విస్తీర్ణాన్ని బట్టి చేస్తారనే దాని మీద ఇంకా సరైన నిర్ణయాలు ప్రకటించలేదు. అది దేన్ని బట్టి చేస్తారనేది కొంత అనిశ్చిత నెలకొంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లోనూ పొలిటికల్ ఇంటర్వెన్షన్ కూడా బాగా పెరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ చేతుల్లోనూ కనుసన్నల్లోనూ పనిచేస్తుంది. నిజ నిర్ధారణ చేయకుండా ఏ క్రైమ్ జరిగినా వాళ్ళు ఎటు చెప్తే అటు చేసే ప్రయత్నం కూడా అధికారులు ఎక్కువ అటే మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకి ఒక కేసు ఎస్ఐ గారు మనకి కేసు కట్టలేదని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందన, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో మనం పిటిషన్ ఇస్తే మళ్ళీ అదే స్పందనాల నుంచి అదే కింద ఎవరైతే మనకి న్యాయం చేయలేదని వెళ్ళామో అదే ఆఫీసర్కి మళ్ళీ పంపించి దాన్ని నిర్ణయించండి అని పంపించడం మరి దురదృష్టకరం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాడు కిందోడు ఎప్పుడైతే తప్పు చేశాడని నిర్ధారణకు వచ్చిందో వాడి మీద చర్యలు తీసుకోకుండా మళ్ళీ వాడితోటే కేసు కట్టించాలని ప్రయత్నం చేస్తుంది తప్ప నువ్వు ఎందుకు తప్పు చేసావు ఒమిషన్ ఆఫ్ డ్యూటీస్ మీద యాక్షన్ ఇంతవరకు తీసుకోవడం లేదు. తీసుకోకపోవడం కూడా దురదృష్టమే. ఇంకొకటి ఏంటంటే ఇది పూర్వం చంద్రబాబు నాయుడు టైంలో జన్మభూమి కమిటీలు వేశాడు. జన్మభూమి కమిటీల బదులుగా ఈరోజు గ్రామ కమిటీలు వస్తున్నాయి. కానీ అవి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఇవే ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎంతసేపు వాళ్ళ పార్టీ వారికే పరిమితం చేస్తున్నాయి ఈ లబ్ధిలు కానీ సంక్షేమాలు కానీ. జగన్ కొన్ని విషయాల్లో మాత్రం కింద సెక్టర్లో చాలా న్యాయబద్ధంగానే వ్యవహరించాడు. వాలంటీర్ల విషయంలో కానీ సంక్షేమాన్ని లబ్ధిదారులు సెలెక్ట్ చేయడం విషయంలో కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకుండా ఏ పార్టీ అయినా ఒకటే అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చేటట్టుగా ఆయన పరిపాలించాడు. అందుకే ఆయన నేను మంచి చేస్తే నెగ్గుతాననే స్లోగన్తో ప్రజల్లోకి వచ్చాడు. చూసుకుంటే మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు ఏదైతే కొంచెం పోలీస్ వాళ్ళు కూడా అధికారులందరూ కూడా ఏది పార్టీల కిందే వర్క్ చేస్తున్నారు, కొన్ని జరగట్లేదు సార్ ఏమన్నారు. కరెక్టే సార్. అంటే మీరు చెప్తున్న విషయం చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అంటే మహిళల మీద అవనివ్వండి లేకపోతే ఏదైనా ఇతర విషయాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో అది కంట్రోల్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు నిజంగా ఒక చోట జరిగిందంటే సరైన యాక్షన్ తీసుకుంటే మళ్ళీ అది రిపీట్ అవ్వదు. కానీ ఈరోజు ఒక 10 జరిగితే రేపు 20 జరుగుతున్నాయి సార్. మరి ఎందుకంటారు? ఎందుకు అంత యాక్షన్ తీసుకోకపోవడం గల కారణాలు ఏమి ఉండొచ్చు? ప్రజల్లో నైతికత తగ్గిపోయింది. గతంలో ఉండే నైతికత ఇప్పుడు ప్రజెంట్ జరగట్లేదు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక అసభ్యకరమైన వీడియోస్ కానీ ఏదైనా సంఘటనలు కానీ బయటపడితే వెంటనే వాళ్ళ మీద సస్పెన్షన్ కానీ వేరే చర్యలు ఏమైనా తీసుకునేవారు. ఇప్పుడు ఇదంతా సదా మామూలు అన్నట్టు ఏ చర్య చేసినా ఈవెన్ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే కనీసం ఆ పోస్ట్ కూడా మార్చట్లేదు. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఏ విధంగానూ తీసుకోలేకపోతుంది. అది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. అలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి కొంత మైనస్ అనే చెప్పాలి దాన్ని. అంటే వీళ్ళు చూసుకుంటే అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో గత 2019 నుండి 24 వరకే అసలు క్రైమ్ రేట్ విపరీతమైన క్రైమ్ రేట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా క్రైమ్ రేట్ని తగ్గించామని చెప్తున్నారు. కానీ వీళ్ళు చూసుకుంటే అసలు గతంలో క్రైమ్ రేటే లేదు అన్నట్టు వైసీపీ చెప్తుంది. అసలు ఎలా చూడొచ్చు అంటారు?
ఈ యాక్చువల్‌గా క్రైమ్ అనేది పొలిటికల్‌లో అండతోటే జరుగుతున్నాయి చాలా వరకు. నిజంగా క్రైమ్‌ని ఆపాలనుకుంటే ప్రభుత్వాలు సరిగ్గా స్పందిస్తే అధికారులు గాని స్పందిస్తే క్రైమ్‌ని నిరోధించొచ్చు. కానీ అదే క్రైమ్‌ని వాళ్ళే కాపాడే ప్రయత్నం చేయడం వల్ల క్రైమ్ లోకువైపోయింది. చట్టాలను కూడా సరైన సక్రమంలో అమలు చేయలేకపోతున్నారు. అధికారులకి వీళ్ళే చర్యలు తీసుకోమంటారు. వాళ్ళే ఆఫ్ చేయమంటారు. పొలిటికల్ ఇంటర్వెన్షన్ పెరిగిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా నామినల్ అధికారులుగా మారిపోయారు. చట్టాలని ఏది కూడా అమలు చేయట్లే. ఇంకొకటేంటంటే ఈ ఇటీవల పోలీస్ వ్యవస్థలో కూడా చాలా మార్పులొచ్చినియి. వాళ్ళే బెయిల్స్ ఇచ్చేయడం, ఈ న్యాయ వ్యవస్థ మీద కూడా బాగా ఆహ్, ఇది పడింది దాని మీద. ఎందుకంటే వాళ్ళే బెయిల్స్ ఇస్తారు, వాళ్ళే చేస్తారు. లోక్ అదాలత్‌లో కూడా ఒక కానిస్టేబుల్ చేసే పని న్యాయవాది చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇవాళ. కో ఆళ్ళకి టార్గెట్ వస్తుంది. కొన్ని కానిస్టేబుల్ ఎళ్లి ఎలా చెప్తే అలా వింటున్నాడు. న్యాయవాది చేతిలో అధికారం లేకుండా పోయింది. అంటే న్యాయ వ్యవస్థ కూడా దీన్ని బట్టి కొంత నిర్వీర్యం అనే చెప్పాలి. సో చూసుకుంటే ఈ మధ్య కాలంలో కొన్ని విచిత్రమైన ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎలా అంటే సార్ ప్రోటోకాల్ వివాదాలు ముఖ్యంగా. అంటే ఏదైనా కార్యక్రమం జరిగితే ఒక నాయకుడు ఫోటో వేయలేదని, లేకపోతే ఆ నాయకుడిని ముందుగా పిలవలేదని, ఇలా రకరకాల అంటే కొంచెం విచిత్రంగా అంటే చూసేవాళ్ళకి కూడా ప్రజలకి ఏంటి ఇలా మారుతున్నాయేంటి రాజకీయ పార్టీలు అనే నేపథ్యంలో అసలు డిఫరెంట్‌గా జరుగుతున్నాయి మొత్తం అన్నీ కూడా. మరి అసలు ఏంటి మరి అంటే ప్రజల్లో కూడా పలానా పార్టీ ఏంటి ఈళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళే తిట్టుకుంటున్నారు. వాళ్ళే కొట్టుకుంటున్నారు. అంటే పర్టిక్యులర్‌గా ఓ పార్టీ అని కాదు సార్. మాక్సిమం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నన్ని కూడా ప్రోటోకాల్ వివాదాలు కొంచెం బాగా పెరిగినియి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? పొలిటికల్‌గా జనరల్‌గా సేవ చేసేయాలనుకున్నవాడికి వాడికి పెద్ద ఖ్యాతిని ఆశించడు. ఇప్పుడు ప్రతివాడు ఖ్యాతి ప్రియుడైపోయాడు. చిన్న పని చిన్నదనే ప్రచారం పెద్దదన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు ఇదివరకు జగన్ టైంలో పాస్‌బుక్‌లు ఇచ్చేవాడు. పట్టాదారు పాస్‌బుక్‌లు ఇచ్చేవారు. పట్టాదారు పాస్‌బుక్‌లు ఓకే అనుకుంటే డైరెక్ట్‌గా పార్టీ లబ్ధిదారుడి ఇంటికి అడ్రస్‌కెళ్ళిపోయాయి. ఇప్పుడు అడ్రస్‌కి ఎళ్ళకుండా వీళ్ళే కలెక్ట్ చేసుకొని దానికో పెద్ద మీటింగ్ పెట్టి కొంత ప్రచారం చేసుకొని అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రైతులందరినీ కూర్చోబెట్టి. చాలా టైం కూడా వాళ్ళకి చాలా వృధా అవుతుంది. ఇంకొకటేంటంటే ఈ చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి కన్నా ప్రచారం ఎక్కువుంటది ఎప్పుడు కూడా. ఇప్పుడు మన పాలకొల్లు నియోజకవర్గం ఉందంటే ప్రతి చిన్న చిన్న అభివృద్ధికి కూడా 2, 3 లక్షలు గ్రాంట్‌కి కూడా శిలాఫలకాలు ఏయించే పరిస్థితికెళ్ళిపోయారు. శిలాఫలకాలకి ఎంతవుతుంది? అభివృద్ధికి ఎళ్తుంది. అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి డైవర్ట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే ప్రతి టౌన్‌లో గాని, గుళ్ళ దగ్గర గాని, ట్రస్ట్ బోర్డులు అపాయింట్మెంట్‌లో గాని, ఈ దేవుడి కన్నా ఈ ట్రస్టీ మెంబర్ల ఫోటోలకి, దానికి సంబంధించిన ఎమ్మెల్యే ఫోటోస్ ఎక్కువ దర్శనం ఇస్తున్నాయి. దేవుడి దర్శనం అయితే ఎక్కడో మూల ఉంటున్నాడు కనపడట్లేదు. సో చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత టాపిక్ రాజధాని. అసలు అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించింది కేంద్రం అయితే. మరి అమరావతినే రాజధానిగా పెట్టడం వల్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందంటారా? అంటే కూటమి ప్రభుత్వం చెప్తుంది అందరికీ అంటే ఏదైతే అమరావతిని రాజధాని చేయడం వల్ల కంపెనీస్ అనేవి తీసుకొస్తాం. యువతకి ముఖ్యంగా యువతకైతే నిరుద్యోగం తగ్గి ఉద్యోగాలైతే అవకాశాలొస్తాయి. ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా మేలు జరుగుతుందని చెప్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమరావతిని శాశ్వత రాజధానిగా చేయడం వల్ల కొంత యువత వస్తుంది. బేసిక్ స్ట్రక్చర్ కూడా తయారవుతుందనేది తెలుగుదేశం అభిప్రాయం. కానీ ఇప్పుడు కేంద్రీకరణ జరుగుతుంది. వికేంద్రీకరణే మనకి సరైన అభివృద్ధి అని చెప్పేసి ప్రతిపక్షాల అభిప్రాయం. ప్రతిపక్షం కూడా ఇప్పుడు గతంలో హైదరాబాద్‌ని బాగా డెవలప్ చేసాం. దానివల్లే వాళ్ళు తెలంగాణ ఇష్యూ రైజ్ అయింది. దానివల్లే రాష్ట్రం విడిపోయిందని కూడా మేధావులు అభిప్రాయం పడ్డారు. ఇంకొకటేంటంటే అమరావతిని ప్రాదేశికంగా అది 3 పంటలు పండి పచ్చటి వాతావరణాన్ని మునక ఏరియాని పట్టుకొని సెలెక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికి కూడా రెయిన్స్ గాని, వరదలు గాని వస్తుంటే మునకతోటే ఉంటున్నాయనేది కూడా నిపుణులు కొంతమంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. దానివల్లే అభివృద్ధి కూడా కొంచెం ఆటంకం వస్తుంది. ఇప్పటికి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. చెప్పుకోవడం తప్ప అభివృద్ధి అయితే జరగలేదు. అలాగే ఈయన కూడా చ మన జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ వైజాగు ఇది అని చెప్పి 3 రాజధానులు అన్నాడు గానీ, కర్నూలుని న్యాయ వ్యవస్థకి, వైజాగ్ ఏమో ఆర్థిక కేంద్రం అని, ఇక్కడేమో ఈ శాశ్వత కేంద్రం అని చెప్పాడు. కానీ 3 చోట్ల కూడా కొన్ని జరిగినియి, కొన్ని జరగలేదు. చంద్రబాబు నాయుడేమో ఇటువైపు తూర్పు, ఈయనేమో పడమర వైపు ఉన్నాడు. 2 కూడా ఏది జరుగుతదనేది ప్రజల్లో సరైన సందిగ్ధం ఉందిప్పుడు. చేయలేకపోతున్నారు. సో చూసుకుంటే అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అంటే గ్రౌండ్ లెవెల్‌గా చూసుకుంటే అంటే అసలు కూటమి ప్రభుత్వానికి అసలు ఎలా ఉంది? అంటే ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది?
ఇప్పుడు చూసుకుంటేనేమో కొంచెం ఏదైతే నాయకులు ఉన్నారంటే అధికార పార్టీ నాయకులు అవనివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అవ్వండి, కొన్ని అంటే చెప్పలేని అటువంటి కేసుల్లో కూడా ఇరుక్కోవడం జరుగుతుంది. అంటే అది కావాలని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? లేకపోతే ఆల్రెడీ జరిగినయే బయటకొస్తున్నాయా సిచ్యువేషన్ బట్టి? అలా ఏంటంటే తెలియట్లే. అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ బట్టి మరి ప్రభుత్వం మీద ఎలా ఉంది ఒపీనియన్ అది అని కూటమి పార్టీల మీద? అదేవిధంగా ప్రతిపక్షం పార్టీ మీద ఎలా ఉంది? మరి 2029 అసల ఎటువంటి పోటీ నడవబోతుంది అసల? అది ఎలా చూడొచ్చు? 2029 పోటీ అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు బురదేసుకోవడమే కానీ దాని ప్రొసీజరల్‌గా విమర్శలు, సద్విమర్శలు తగ్గిపోయినాయి. నువ్వు చేసావంటే నువ్వు చేసావని చెప్పుకుంటున్నారు తప్ప దానికి ఎలా చేస్తే డెవలప్ అవుతుందో సజెషన్స్ గానీ ఇవ్వట్లేదు. అంటే మేధావులు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎలా చేస్తే డెవలప్ అవుతుందో కూడా తెలియట్లేదు. అందుకని చెప్పి కొంత డెవలప్‌మెంటు వాళ్ళు చేస్తున్నారు, కొంత ఈళ్ళు చేస్తున్నారు. కానీ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది కూడా అర్థం కావట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్‌లో కట్టిన బిల్డింగ్స్‌ని కూడా చాలా వరకు కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు అయ్యే మంచి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా అంగీకరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు సంక్షేమం పెడుతున్నాడు. కానీ మనకి సరైన గ్రాఫ్ రావట్లేదని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఎక్కడ జరుగుతుందో లోపం అనేది ఆయన చేయలేకపోతున్నాడు. అంటే ప్రతి దాంట్లోనూ పొలిటికల్ ఇంటర్వెన్షన్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే కింది స్థాయిలో ఆయన పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేదు కాబట్టి ఆ పరిపాలన అంతా కూడా సంక్షేమ విషయంలో చాలా కరెక్ట్‌గా జరిగింది. ఏ ఫ్రాడ్ లేకుండా. ఈయన వచ్చిన తర్వాత కొన్ని అవకతవకలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇప్పటికి. ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అని అర్థం కాక ఆయన అప్పులు చేశాడన్నాడు. ఈయన అంతకన్నా డబుల్ అప్పులు చేశాడు. అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన చేసిందే ఈయన అవలంబిస్తున్నాడు. కానీ డిఫరెన్స్ ఏం లేదు. ఇద్దరికీ ఒకటే దారి. ఇది అలాగే ఈ ప్రజల్లో కూడా ఎన్నికలకెళ్ళాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదో స్కామ్ చేయాలి. స్కామ్ చేయాలంటే బయటపడకుండా కప్పిపుచ్చుకొని పరిపాలన చేయాలి. అదే జరుగుతుంది ఇప్పుడు. సరే, ఇప్పుడు చూసుకుంటే కొంతమంది మీద కొన్ని కేసులు జరుగుతున్నాయి కదా సార్. ఆల్రెడీ మనం చూసిన డ్రగ్స్ కేసు అనేది కూడా. అంటే ఏంటి అది నిజంగా వాస్తవమై ఉండొచ్చు అంటారా? లేకపోతే ఎవరైనా కావాలని ఇరికించడం గానీ, మరి అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అలా చేస్తే మరి యువతకి గానీ, అసల ఇప్పుడున్న యువకులకి అసలు ఎటువంటి సందేశం ఇస్తున్నారు అన్నట్టు కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఏ ఏ ఏ ఇష్యూని అయినా సరే సరైన విచారణ జరిపించి, సరైన ఆఫీసర్స్‌ని పెట్టుకొని విచారణ చేస్తే ఎలాంటి వాడికైనా శిక్ష ఏసే చట్టాలు మనకున్నాయి. కానీ అమలు చేసేసరికి ఒక 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 కోర్ట్ నుంచి ఒక కోర్టు ఆర్డర్స్ మారిపోయి ఆటిల నుంచి ఈ జనం ఈ ముద్దాయిలు తప్పించుకుంటున్నారు. కానీ సత్వర న్యాయం అనే పథకాన్ని గతంలో చాలా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థలో మళ్ళీ అలా కాలయాపన జరిగిపోతుంది. కాలయాపనే ముద్దాయికి వరంగా మారిపోయింది. అది నెక్స్ట్ ఏంటంటే అరెస్ట్ తీశాడు. అరెస్ట్ పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చాడు. దాది కూడా కొంత లోకం అయిపోయింది. ఆ రకంగా పోలీస్ వ్యవస్థ పొలిటికల్ ఇంటర్వెన్షన్‌తో నిర్వీర్యమైంది. అలాగే రెవెన్యూ కూడా అదే పరిస్థితిలో ఉంది ఈరోజు. ఆళ్ళు కూడా ప్రజలకు న్యాయం చేసేదేం లేదు. ఇప్పుడు పట్టాదారు పాస్‌బుక్ ఉంది. ఇంచుమించుగా 25% ఉంది. 75% ఇంకా తప్పులు సరిచేస్తున్నాం అనే చెప్తున్నారు. కానీ నిజానికి తప్పులు సరిచేసేవాళ్ళు చాలా తక్కువ. కింది సెక్టర్‌లో రెవెన్యూ సరైన చర్యలు తీసుకోగలిగితే అభివృద్ధి ఉంటుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. రెవెన్యూ వ్యవస్థ లొసుగుల వల్ల ఇయన్నీ కూడా జరుగుతుంది. సంక్షేమంలో కూడా ఉన్నత వర్గాలకి ఎలాగ ఇవ్వగలుగుతుంది? రెవెన్యూలో ఉండే లొసుగులను వాడుకుంటున్నారు కాబట్టి డబ్బులున్నవాడికి కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ పెన్షన్లు బిల్లులు కానీ ఇవి కానీ తగ్గించాలంటే సక్రమమైన ఎన్నిక జరగాలి కింది స్థాయిలో. ఆ ఎన్నికను జరిపినోడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ అడ్వకేట్ చక్రవర్తి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ అంతా కూడా పార్టీలకు లోబడి పనిచేస్తుంది తప్ప న్యాయబద్ధంగా ఏది జరగట్లేదు. అధికారులందరూ కూడా వారి నోరుని కట్టివేసి పరిపాలన చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాజధాని ఉందో, అమరావతి రాజధాని ఎక్కడ ప్రకటించినా సరే, కేంద్రం ఆమోదించినా సరే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండాలి, యువతకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగానే ఉండాలని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ చక్రవర్తి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.